శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. వెలిగోడు మండలం మోత్కూరు గ్రామ సర్పంచ్ ముడుమిల చిన్నక్క, శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీ ప్రతినిధి మరియు వెలిగోడు మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు ముడుమిల సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ పక్కీరమ్మ, 4వ వార్డు సభ్యులు వెంకటరమణ, 5వ వార్డు సభ్యులు లావణ్యాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు బుడ్డా రాజశేఖర రెడ్డిని మోత్కు గ్రామ టీడీపీ నాయకులు రామానాయుడు, రమేష్ రెడ్డి, యువ నాయకులు పరమేష్ అపూర్వ స్వాగతం పలికారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సర్పంచులను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సార్ గమనించిన పార్టీ ఏకైక తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాం. ఇక మన ఊరి విషయానికి వస్తే మన ఊరు చూసా ఉన్నాం. ఇంత ముందు రోజుల్లో ఏముండేదంటే మన ఊరి ప్రజలందరూ ఏం చేయాలనో మనం కొల్లగొట్టి బతికేవాళ్ళం. కొల్లగొట్టి బతికే రోజుల్లో మనం ఈ రోజులో ఈ స్థేలు ఉన్నామంటే దానికి కారణం, దానికి ఏ పార్టీ కారణం? టీడీపీ పార్టీ. అంటే ఇక్కడ ఎంతసేపులో జగన్ సంక్షేమం అంటాడు. సంక్షేమం అక్కడికి కావాల్సింది కాదు, అభివృద్ధి కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి. ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తాయో అప్పుడు రైతు బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది. అట్లా ఆలోచించాలని అయితే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఏదైతే మన గ్రామంలో కొండ కట్టి మన బతికే వాళ్ళమో అటువంటివి మన రిజర్వేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి రిజర్వేర్ ఎప్పుడైతే నిర్మించారో ఆ రోజు మన కుటుంబాలు మారిపోయాయి, మన గ్రామాలు మారిపోయాయి. ఎప్పుడైతే మన తల మీద రిజర్వాయర్ ఉంది, రిజర్వాయర్ మన తల దగ్గర ఎన్నోడతా మనకు నీళ్లు కావాలి అని ఆలోచన వచ్చినప్పుడు వెలుగోలు నుంచి మనకు కరెక్ట్ గా 6 కిలోమీటర్ల దూరం రిజర్వాయర్ ఉంటే వెలుగోలు నుంచి మద్రాస్ నీళ్లు వెళ్తున్నాయి. కానీ మనకు సఫిషియెంట్ లేని రోజుల్లో మన బుడ్డన్న ఫ్యామిలీ ఏం చేశారు? బుడ్డ ఫ్యామిలీ ఏం చేశారు? ఇదే తరగతిగా మద్రాసు కావాలని కళ్ళ వేసి తూలేశారు. ఆ తూలు వేసిన నింపించుకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? మళ్ళా కొండకెళ్ళే వాళ్ళమా? సో అంటే మనకు ధైర్యం చేసి వీళ్ళు మా కుటుంబ సభ్యులు, మా గ్రామాలని, చుట్టుపక్కల గ్రామాలు మన కాలను గొడవపెట్టి తూలు క్రియేట్ చేసి ఈ రోజు నీళ్ళు అందించిన ఘనత మన బుడ్డ ఫ్యామిలీకే చెందింది. ప్రాజెక్ట్ కొంచెం పెడితే అన్ని గవర్నమెంట్లకు వచ్చే తరతరాల నుంచి మన గ్రామాలు ఎలా అభివృద్ధి చూస్తా ఉన్నామో, మన కళ్ళలో చూసాము. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి గ్రామం ఎలా డెవలప్ అయిందో. సో మనము మళ్ళీ ఇటువంటివి అంటే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మనకు గవర్నమెంట్ అధికారులకు అందరికి నాయకులకు చేరుకునే 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది. కానీ మనకు మాత్రమే ఒకే ఒక్క రోజు గవర్నమెంట్ ఉంటుంది, అదే ఓటింగ్ రోజు. ఒక్కసారి ఆలోచన చేసి ఏ కుటుంబం ద్వారా మనం ఎత్తుకున్నాము, ఎవరి ద్వారా మనం బాగుండి చూసుకుంటాము, ఎవరి ద్వారా మన పంటలు సస్యశాలంగా పండుతున్నాయి, ఎవరికి మనం రుణపడినాం, ఒక్కసారి ఆలోచించి ఏదైతే మన గవర్నమెంట్ అంటే ఓటింగ్ రోజు వస్తుందో ఆ రోజు ఒక్కసారి ఆలోచించి మీరు ఒక్కసారి బటన్ నొక్కమన్నా అప్పుడు మన రాజ్యాంగ మన కోసం ఎన్నిసార్లు బటన్ నొక్కుతాడో ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయండి. ఎందుకు చెప్తున్నానంటే మన రాజ్యాంగ చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న రాజ్యాంగం అంటే ఒక గౌరవం, రాజ్యాంగం అంటే ఒక భరోసా, రాజ్యాంగం అంటే ఒక ధైర్యం, రాజ్యాంగం అంటే ఒక నిపక్షి నాయకుడు, రాజ్యాంగం అంటే ఒక నిటారసైన నాయకుడు. ఇటువంటి నాయకులు మనకు ఈరోజు ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్నారు. ఇటువంటి నాయకులు మనం అత్యుత్తమ పదవులతో చూడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇటువంటి పదవులు ఎన్నో గవర్నమెంట్ ఫార్మేట్ మంచి పదవులు అలరించాలని, వాటిని పెరించాలని ఆశిస్తూ
అలాగే 4వ వార్డు మెంబర్ వెంకటరమణ గారు, 4వ వార్డు మెంబరు వదిలేసి పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఆశతో మా కుటుంబం సత్యంగా నిలబడి అఖండ మెజార్టీతో మా అందరూ, మా మిత్రులు, మా స్నేహితులు, మా బంధువుల సహకారంతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నాము, గెలిచాము, మా గ్రామం ఏదో చేయగలము, ఏడీని సాధించాలనే ఆశయంతో ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ ఏంటంటే ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట మా వాలంటరీ, మా సచివాలయం, మా కలెక్టర్ అని వచ్చేది కానీ ఒక్కసారి కూడా మా సర్పంచ్ అనే పదం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రాలేదు. సర్పంచ్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ అంటే ఒక ప్రెసిడెంట్ విలేజ్, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇద్దరికి మాత్రమే డైరెక్ట్ ఓటింగ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డైరెక్ట్ ఓటింగ్ లేదు. ఎమ్మెల్యేలు గారు మనం గెలిపిస్తాం, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసిన సీఎం అవుతారు. కానీ సర్పంచ్ అనేది డైరెక్ట్ గా సర్పంచ్ చూసి ఓటేస్తే మా పదవి అంతా నిర్వహణ చేయడం జరిగినది. అంటే విగ్రహాలుగా మారిపోయినాం మేము. ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు మాకు. సో ఇటువంటివన్నీ కన్సిడర్ చేసుకొని మేము ఏమంటే సాధికారత అంటారు. ఏంటన్నా సాధికారత? రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, సామాజిక సాధికారత, విద్యా సాధికారత, మహిళా సాధికారత అంటారు. ఏం ఇలా సాధించారని చూసి 2 ఏళ్ళు తిరుగుతాయని సర్పంచ్ కలిసి ఏం సాధికారం వచ్చిందంటే ఏమీ లేదన్నా. రాజకీయ సాధికారత సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సామాజిక సాధికారత గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆర్థిక సాధికారత సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, విద్యా సాధికారత నిద్ర చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక మహిళా సాధికారత జరిగిందంటే అది కేవలం విడిపోవడమే జరిగింది. ఈ రోజు మన మహిళలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ రోజు ఒక మహిళలు బ్యాంకులకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు డ్రా చేస్తున్నారు, డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. అంటే మీకు ధైర్యం కల్పించింది. మీకు ధైర్యం వచ్చిందంటే దానికి సాధికారత, మహిళా సాధికారత కల్పించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అవునా కాదా? ఎందుకు చెప్తున్నారంటే ఒక మహిళ బాగుంటే ఒక కుటుంబం బాగుంటుంది, ఒక కుటుంబం బాగుంటే ఒక గ్రామం బాగుంటుంది, ఒక గ్రామం బాగుంటే ఒక రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అంటే ఫస్ట్ మహిళల సాధికారత రావాలి, మహిళలు మారాలి. మహిళలు మారంటే కుటుంబాలు మారుతాయి అని ఏ రోజు కంపెనీ కట్టుబడి మహిళల ముందు స్టేజ్ లో వివిధ పథకాలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మహిళలకు ఏమన్నా సాధికారత లభించింది అంటే ఏమన్నా వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో, ఉన్నత శిఖరంలో, ఉన్నతంగా చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన ఎక్కడైనా ఏ విషయంలో మహిళలకు అక్కడ చంద్రబాబు కావచ్చు, ఇక్కడ రాజన్న కావచ్చు, ప్రతి విషయంలో మహిళలకు దగ్గరుండి రుణాలు ఇప్పించడం కానీ మన మండలాన్ని చూసామండి. ఎన్నో ఇప్పుడు పాలకొండలో చూసాము, ఎన్నో రుణాలు ఇప్పించారు మన రాజన్న గారు ఇక్కడ. సో చంద్రబాబు గారు మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అంతకంటే ఎక్కువ చిత్తశుద్ధి మీరు వేసుకొని మన రాజన్న ఎన్నో పథకాలు, ఎన్నో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు మహిళల కోసం. అంటే ఇటువంటి మహిళా సాధికారత గెలిచిన పార్టీ ఏకైక తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను. ఇక మన ఊరి విషయానికి వస్తే మన ఊరు చూసా ఉన్నాం. ఇంత ముందు రోజుల్లో ఏముండదంటే మన ఊరి ప్రజలందరూ ఏ చేయాలన్నా మనం కొండను కొల్లగొట్టి బతికేవాళ్ళం. కొండను కొల్లగొట్టి బతికే రోజుల్లో మనం ఈ రోజుల్లో ఈ సేవ అన్నామంటే దానికి ఏ పార్టీ కారణం? టీడీపీ పార్టీ. అంటే ఇక్కడ ఎంతసేపు సంక్షేమం అంటాడు. సంక్షేమం అక్కడికి కావాల్సింది కాదు, అభివృద్ధి కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలి. ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తాయో అప్పుడు రైతుతో పాటు దేశం బాగుపడుతుంది. అట్లా ఆలోచించడం అయితే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్ చేసింది. ఏదైతే మన గ్రామంలో కొండ కట్టి మన బచ్చా వాళ్ళమో అటువంటి మన రిజర్వేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి రిజర్వేషన్ ఎక్కడైతే నిర్మించారో ఆ రోజు మన కుటుంబాలు మారిపోయాయి, మన గ్రామాలు మారిపోయాయి. ఎక్కడైతే మన తల మీద రిజర్వాయర్ వినియోగించారు, రిజర్వాయర్ మన తల ఎక్కడ ఉన్నాడుక మనకు నీళ్లు కావాలి అని ఆలోచన వచ్చినప్పుడు వెలుగు నుంచి మనకు కరెక్ట్ గా 6 కిలోమీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంటే వెలుగు నుంచి మద్రాస్ నీళ్లు వెళ్తున్నాయి. కానీ మనకు సరిశ్రంగా లేని రోజుల్లో మన బుట్ట ఫ్యామిలీ ఏం చేశారు? మన బుట్ట ఫ్యామిలీ ఏం చేశారు? ఇదే తెలిసిన మద్రాసు కావాలి కళ్ళ వేసి తూమేశారు. ఆ తూము వేసినప్పుడు కష్టసాధ్యంగా ఉన్నాయి. ఆ కళ్ళలో లేకుంటే ఆ తూముగా నింపించుకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? మళ్ళా కిందకెళ్లే వాళ్ళమా? సో అంటే మనకు ధైర్యం చేసి వీళ్ళు మా కుటుంబ సభ్యులు, మా గ్రామాలని, చుట్టుపక్కల గ్రామాలు మనకు తూమని చాలా వెళ్తున్నారు. కానీ ప్రాజెక్ట్ కొంచెం పెడితే అందరూ గవర్నమెంట్కి వచ్చే తర్వాత
ఉన్నాము, మన కళ్ళలో చూసాము. ప్రతి ప్రాజెక్ట్ ప్రతి కల్పించిన ఏకైక ప్రభుత్వం టీడీ ప్రభుత్వం అవునా కాదా? ఎందుకంటే ఒక మహిళగా ఉంటే ఒక కుటుంబంగా ఉంటుంది, ఒక కుటుంబంగా ఉంటే ఒక గ్రామంగా ఉంటుంది, ఒక గ్రామంగా ఉంటే ఒక రాష్ట్రంలో ఉంటుంది, దేశంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మహిళల సాధికారత రావాలి, మహిళలు మారాలి, మహిళలు మారితే కుటుంబాలు మారుతాయి అని ఏ రోజు పక్కన పెట్టుకొని మహిళల ముందు స్టేజ్ లో వివిధ పథకాలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మహిళలకు ఏమన్నా సాధికారత లభించింది అంటే